నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిలాల్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిన టీటీడీ. పాల్గొన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి. రేపు సీఎం పర్యటన నేపథ్యంలో పోతలపట్టు సమీపంలోని సభా ప్రాంగణాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో తిరుపతి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన అలిపిరి పోలీసులు. కుప్పం నియోజకవర్గంలో 14 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా. రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని, కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ను గెలిపించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేసిన వాలంటీర్లు. ఇక వార్తల్లోని వివరాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ని కలిసి వెంటనే పింఛన్దారులందరికీ కూడా వారి ఇంటి వద్దకే పింఛన్లు చేరాల్సిందిగా టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞాపన పత్రాన్ని అందించారు. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ పబ్బం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఈరోజు వాలంటరీ వ్యవస్థని వాడుకుంటూ ఉన్నాడు. ఎందుకు చెప్తూ ఉన్నామంటే, వాలంటరీలకు సంబంధించి ఏదైతే ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఉన్నాయో దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది ఒక పక్క. ఇంకో పక్క వాలంటరీకి సంబంధించి ఏదైతే ప్రతి నెల కూడా 1వ తారీఖు పింఛన్లు పంపిణీ విధానం ఉందో దానికి ప్రత్యామ్నాయంగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వాళ్ళ ఇంటికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ ఈరోజు రాజకీయ లబ్ధి కోసం ఏదైతే ఖజానా మొత్తం కూడా డబ్బులు లేకుండా ఖాళీ చేసి వాళ్ళ సొంత కాంతి కోట్ల రూపాయలు ఖజానా నుండి డంప్ చేసి వాళ్ళకి నిధులు మంజూరు చేసి ఈరోజు వృద్ధులకు కానీ అదేవిధంగా పేదలకు కానీ ఇవ్వాల్సిన పింఛన్ని ఈరోజు ఇవ్వకుండా నిలుపుదల చేయడానికి ప్రధాన కారణం బడ్జెట్కి సంబంధించిన ఏదైతే ప్రభుత్వ ఖజానాలో సొమ్ము లేకపోవడం. దీన్ని వాస్తవాల్ని చెప్పకుండా ఏదో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఏదో అడ్డుకున్నారా ప్రతిపక్ష పార్టీల పైన, తెలుగుదేశం పార్టీ పైన మోపేదానికి ప్రయత్నించడం జరిగింది. దీన్ని వెంటనే కూడా తెలుగుదేశం పార్టీ ఖండించి ఇది వాళ్ళు ఏదైతే రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి దీన్ని వాడుకుంటా ఉన్నారో దాన్ని వెంటనే కూడా ఖండన తెలియజేస్తూ మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే కూడా ప్రశ్నించడం జరిగింది. నీ ఖజానాలో సొమ్ము ఎంత ఉందో ముందు బహిరంగపరచు జగన్మోహన్ రెడ్డి. వాస్తవాలకు విరుద్ధంగా ప్రజల్ని మళ్ళీ ఎన్నికలు 40 రోజులు ఉంటే ప్రజల్ని మళ్ళా మోసపుచ్చే విధంగా, వాళ్ళని నమ్మబలికే విధంగా ఈరోజు అబద్ధాలు వల్లిస్తూ ఈరోజు నెపం మాపై నెట్టడం కాదు. వాస్తవంగా ఖజానా డబ్బులంతా కూడా ఎందుకు నీ సొంత పార్టీకి చెందిన కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించావో సమాధానం చెప్పని అడుగుతాను. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్లకు సంబంధించి వారి ఇళ్ల వద్దకు వెళ్ళి వెంటనే కూడా పింఛన్లు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టర్ కార్యాలయాల వద్ద, కలెక్టర్ ఆఫీసుల వద్ద కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే తిరుపతిలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే లబ్ధిదారులందరూ కూడా వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి పింఛన్లు చెల్లించాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో తిరుపతి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో అలిపిరి పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆదేశాల మేరకు తిరుపతి అర్బన్ అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ రామచంద్రారెడ్డి, ఎస్ఐలు రాజశేఖర్, రామస్వామి ఆధ్వర్యంలో సెట్టిపల్లి ఉప్పరపాలెం పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లను చైతన్యవంతులను చేయుటకు మంగళవారం ఉదయం కేంద్ర సాయుధ బలగాలతో కవాతు ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే ధ్యేయంగా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అలిపిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు బీఎస్ఎఫ్ బలగాలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ పటేల్ ఆదేశాల మేరకు ఈరోజు చెట్టిపల్లి గ్రామంలో
బీఎస్ఎఫ్ వారి సిబ్బందితో కవర్ నిర్వహించడం జరిగింది. మొత్తం గ్రామంలో మొత్తం విలేజ్ అంతా కవర్ చేయడం జరిగింది. చిట్టిపల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు జరిపించాలని మా ఎస్పీ గారు ఆదేశం మేరకు తెలియడం జరుగుతూ ఉంది. రోజుగా గలాటలు పోగోకుండా ప్రశాంతంగా ఓటు వేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. అదేవిధంగా గ్రామంలో ఉండే ఎవరన్నా రౌడీ షెడ్లు కానీ డబుల్ మంగస్ ఉంటే ముందుగానే మేము కలెక్ట్ చేసుకుని వాళ్ళని బైండ్ అవుట్ జరుగుతుంది. దాదాపు ఇప్పటివరకు కూడా దాదాపు 350 మందిని బైండ్ అవుట్ చేసినాము. ఇప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఎవరైనా ట్రబుల్ మంగస్ని ఇంకా ముందు కూడా మేము బైండ్ అవుట్ చేస్తాము. ఈ జనరల్ ఎలక్షన్లు ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిపించేసి ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకోకుండా ఫ్రీ అండ్ ఫెయిర్గా పోలింగ్ జరపాలని నిర్ణయించుకున్నాము. దీనిలో మా అలిపిరి స్టేషన్ సిబ్బంది, మా ఎస్ఐ గారు, మా సిబ్బంది అందరూ కూడా 24 hours అందుబాటులో ఉండేసి ప్రశాంత వాతావరణం ఎలక్షన్ జరపాలని నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 3వ తేదీన చిత్తూరు జిల్లా పర్యటనకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోతలపట్టు సమీపంలోని సభా ప్రాంగణాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కలత్తూరు నారాయణ స్వామి, పోతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, పాలయేకరి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఎంబీ కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు. పల్లెటూరు ప్రజలంతా స్వచ్ఛమైన మనసున్న వారు, చిత్తూరు నగరంలో సంతపేట వాసులని కొనియాడారు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి. కార్మికులు, లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో నివసించే సంతపేట అభివృద్ధికి కట్టుబడి ఉంటారని అన్నారు. చిత్తూరు నగరంలో సంతపేట సర్కిల్లోని టీ షాప్లో స్థానిక నాయకులు, ప్రజలతో ఆయన ముచ్చటించారు. పేద మధ్యతరగతి ప్రజలు తమ కష్ట నష్టాలను టీ షాప్లలో కూర్చొని చర్చించుకోవడం పరిపాటి అని అన్నారు. అదేవిధంగా తన రాకను గుర్తించి స్థానిక కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, సంతపేట అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆటో లారీ డ్రైవర్లు ఇలా అన్ని వర్గాల వారు తనను కలిసి సంతపేట అభివృద్ధికి సూచనలు చేయడం అభినందనీయమని అన్నారు. వాటిని తప్పక అమలు పరుస్తానని హామీ ఇచ్చారు. సంతపేట నుండి తిరుపతి హైవే, బెంగళూరు హైవేకు రోడ్డు కనెక్టివిటీ, డస్ట్ గార్బేజ్ తరలింపు, ఉపాధి అవకాశాలు, పార్కుల అభివృద్ధి ఇలా ప్రజలకు అవసరమైన సూచనలు వారు చేశారని అన్నారు. వాటిని తన పరిధి మేరకు ఇప్పుడు కొన్ని, మరికొన్ని ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. సంత ప్రజలు, నాయకులు తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. విజయానందరెడ్డిని కలిసిన వారిలో నాయకులు దివాకర్, జ్ఞాన జగదీష్, అప్పోజీ, సికే ద్వారక, శివ, నారాయణ, అమర, గోపి, ప్రసన్న, చంద్ర, రైస్ మిల్ వెంకటేష్, శ్రీనివాసన్, సంతపేట ప్రముఖులు, ప్రజలు ఉన్నారు. ఎట్టుంటుందంటే ఒక పల్లెటూరి వాతావరణం లాగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కులమతాలకు అతీతులుగా మామ, బామారిది, అన్న, తమ్ముడు అనే అట్లా పూర్తిగా పల్లెటూరు వాతావరణం ఏ విధంగా ఉంటుందో అటువంటి కల్చర్ ఉన్న ప్రదేశం వచ్చి సంతపేట. కాబట్టి మామూలుగా రోడ్ల మీదకి వచ్చి కష్ట నష్టాలు మాట్లాడుకోవడం, మంచి చెడ్డలు మాట్లాడుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది అనమాట. ఈ టైం అప్పుడు వచ్చినప్పుడు అనేక మంది, ఇప్పుడు డ్రైవర్లు ఉంటారు, ఆటో డ్రైవర్లు ఉంటారు, రిటైర్డ్ వాళ్ళు ఉంటారు. దాంట్లో మా వంతుగా మేము ఏం చేయగలం, తాత్కాలికంగా ఏం చేయగలం, శాశ్వత పరిష్కారానికి ఏం చేయగలం అనే విధంగా దాని మీద ఒక చర్చా వేదికలాగా ఈరోజు ఇక్కడ జరిగింది. దాంట్లో కొన్ని ఇప్పటికిప్పుడు చేసే పనులు కొన్ని ఉన్నాయి, ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసే పనులు కొన్ని ఉన్నాయి. కాబట్టి వాటినన్నిటిని కూడా కూలంకుషంగా అందరికీ కూడా ఇక్కడున్న పరిస్థితులను బట్టి వివరించడం జరిగింది. చిత్తూరు జిల్లా నగర మున్సిపాలిటీలో నగర పట్టణం నందు ఈశ్వర ఆలయంలో వెలసిన శ్రీ కాళభైరవ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక అష్టమి పూజల సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారికి పాలు, పెరుగు, పంచామృతం, పసుపు, చందనం, పన్నీరు, కొబ్బరి బోండా నీరు మొదలగు వాటితో అభిషేకాలు జరిగాయి. తదుపరి పుష్పార్చనలో రకరకాలైన పుష్పాలతో అర్చన కార్యక్రమం విశేషంగా జరిగింది. పంచముఖ హారతుల, కుంభహారతులతో స్వామివారికి మహాహారతి కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. స్వామివారి విభూది మరియు పలు రకాలైన ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రధాన అర్చకులు, ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చెవిరెడ్డి ధ్యానేష్ రెడ్డి మంగళవారం రామచంద్రాపురం మండలం సి రామాపురం పంచాయతీలో పల్లెబాట కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ కరపత్రాలను పంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. రామచంద్రాపురం మండలం సి రామాపురం పంచాయతీలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు చెవిరెడ్డి ధ్యానేష్ రెడ్డి పల్లెపాట కార్యక్రమం స్థానిక నాయకులతో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా ధ్యానేష్ ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ కరపత్రాలను పంచిపెట్టి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా సి రామాపురం సర్పంచ్ తనయుడు పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మా పంచాయతీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన మాట కంటే ఎక్కువ అభివృద్ధి చేశారని అన్నారు. మరింత అభివృద్ధి చెందాలంటే మరొకసారి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు ఢిల్లీ రాణి, భానుకుమార్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామాపురం పంచాయతీలో మన ఎమ్మెల్యే గారి అబ్బాయి ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారంలో ప్రజలు ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు గత 5 ఏళ్లలో ఆయన మాట చెప్పి ఈరోజు ప్రచారం రావట్లేదు, మాట చెప్పిన మాటలు నెరవేర్చేసి ప్రజల్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క గడపలో ఆయన ద్వారా మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారి ద్వారా నవరత్నాలు ప్రతి ఇంటికి చేరడం జరిగింది. కాబట్టి నాయకుడు మాటలు చెప్పే నాయకుడు కాదు, చేతల్లో చూపించే నాయకుడిగా మన ఎమ్మెల్యే గారు నెరవేర్చడం జరిగింది. ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు మన గ్రామం కోసం మొన్న రీసెంట్గా అడిగిన వెంటనే శ్మశాన రోడ్డు వేయించడం జరిగింది తృడా నిధులతో. కాబట్టి ఇట్లాంటి నాయకుడు అడిగిన వెంటనే స్పందించే నాయకుడు మన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవడం జరిగింది ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈసారి మన ఫ్యాన్ గుర్తుకోతేసి అత్యధిక మెజారిటీతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించుకుంటే మళ్ళా మన గ్రామానికి ఎన్ని కావాలో నిధులు తెచ్చుకోవచ్చు. అలాగే ఆయన ఎప్పుడు కావాలో పలుకుతాడు, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందుంటాడు. చంద్రగిరి మండలం మిట్టపాలెం పంచాయతీ శ్రీనివాస మంగాపురం కనకదుర్గమ్మ గుడి వద్ద నుండి చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ పర్యటించారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస మంగాపురం చేరుకున్న యువ నాయకుడు పులివర్తి వినీల్ కు టపాకాయలు కలిసి మహిళలు హారతుల బట్టి ఘనంగా స్వాగతం పలికారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పులివర్తి వినీల్ తో పాటు ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. తన తండ్రి పులివర్తి నానిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు నిర్వహించారు. సాధారణంగా సంవత్సరంలో 4 సార్లు ఈ కోయిల ఆల్వార్ తిరుమంజనాన్ని టీటీడీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, ఆదివారి ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అధికారులు. ముందుగా స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పివేసి ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిల వరకు శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. శుద్ధి పూర్తయిన అనంతరం నామకొప్పు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పరిమళ ద్రవ్యాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేసిన అనంతరం స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులను ఉదయం 11 గంటలకు సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఉగాదికి ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఏడాదిలో 4 మార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్ర ప్రకారం నిర్వహిస్తున్నామని అన్నారు. ఉగాది, ఆదివారి ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి నిర్వహిస్తారని చెప్పారు. పవిత్రమైన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ప్రతి సంవత్సరానికి 4 సార్లు తిరుమల ఆలయంలో జరుగుతుంది. ఈరోజు ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా వైభవంగా టీటీడీ ఉద్యోగస్తులు, అధికారులు అందరూ కూడా కోయిల్ ఆల్వార్ తిరుమంజనంలో స్వామివార్లతో కలిసి పాల్గొనటం జరిగింది. ఇందులో మేము పాల్గొనటం చాలా ఆనందదాయకంగాను, భగవంతుడి కృపగాను భావిస్తున్నాము.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం చెంగుబల గ్రామంలో మూకుమ్మడిగా 14 మంది వాలంటీర్లు రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓకు అందజేశారు. రాబో ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని, కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ని గెలిపించుకునేందుకు కృషి చేస్తామని వాలంటీర్లు స్పష్టం చేశారు. మా చెంగుబల్లో 14 మంది వాలంటీర్లు ఉన్నాము. మేమందరూ కలిసికట్టుగా రాజీనామా చేస్తున్నాము. ఎందుకంటే ఇన్ని రోజులు అయితే రాజీనామా చేయకపోవడానికి కారణం మళ్ళీ అవతాతల మోహాల్లో ఆనందం చూద్దాము, పెన్షన్ సంక్షేమ పథకాలు మా చేతి ద్వారా ఇవ్వచ్చని. కానీ ఈ రోజు మా దగ్గర నుంచి డివైజ్లు, సిమ్లు, ఫోన్లు లాగేసుకున్నారు ఈ రోజు. కాకపోతే అందుకనేసి మేము ఇంకా మనం ఆ పని చేయలేనప్పుడు, జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన విధంగా మనం పని చేయలేనప్పుడు ఎందుకనేసి రాజీనామా పెడతా ఉన్నాము. మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది, మళ్ళీ మేము వచ్చి ప్రజలందరికీ ఈ సేవలు అందిస్తామని అనుకుంటూ రాజీనామా చేసి పార్టీ కోసం కష్టపడాలి, అందిస్తాం కూడా. నెక్స్ట్ మా జగనన్న ప్రభుత్వమే వస్తుంది అన్న నమ్మకం 100% మాకుంది. మేము సైన్యులుగా వర్క్ చేయాలనుకుంటున్నాము. 100% జగనన్న ప్రభుత్వమే వస్తుంది. మళ్ళీ మేము విధుల్లోకి వస్తాము, వాలంటీర్గా కంటిన్యూ అవుతాము. నా పేరు మానస, నేను చెంగుబల్ల పంచాయతీ వాలంటీర్ని. మేము ఈరోజు 14 మంది కలిసి వాలంటీర్కి రాజీనామా చేయాలనేసి వచ్చాము మండలాఫీస్ దగ్గరికి. ఎంపీడీఓ మేడంకి మా పత్రాలను అందజేశాము. ఎందుకంటే మేము చదువుకొని మాకు గుర్తింపు లేకుండా మా ఇళ్లకే పరిమితాలైన మా జీవితాల్లో వెలుగు నింపింది మా జగనన్న. ఈరోజు పేదవాడికి పెత్తందారికి జరుగుతున్న యుద్ధంలో మేమంతా కలిసి సైన్యంలా పనిచేయాలన్న ఉద్దేశంతో రాజీనామా చేశాము. ఎందుకంటే రాజు, పేద, కులం, మత పార్టీలకు అతీతంగా పనిచేసిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకోసం జగనన్న సైన్యంలో మేము ఒక సైనికుల్లా కదలాలన్న ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నాము. శ్రీ పద్మావతి అమ్మవారిని అహోబిలం మఠం 46వ జియర్ రంగనాథ యతీంద్ర మహాదేశకన్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన అహోబిలం మఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశకన్కు పెద్ద మర్యాదతో ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మఠాధిపతికి ఆలయ అధికారులు, అర్చకులు శఠారి మర్యాదతో వేద మంత్రోచ్చరణ నడుమ స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి అమ్మవారి ధ్వజస్తంభానికి మఠాధిపతి మొక్కులు తీర్చుకున్న అనంతరం మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు శేష వస్త్రాన్ని సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని జేఈఓ వీరబ్రహ్మం పర్యవేక్షించగా డిప్యూటీ ఈఓ గోవిందరాజన్, ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి, శ్రీనివాస ఆచార్యులు, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, ఇన్స్పెక్టర్ ప్రతాప్, సూపరింటెండెంట్ మధుసూదన్, ఆర్జితం ఇన్స్పెక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ బీఆర్ఎస్ ఎంపీ లింగయ్య యాదవ్ దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారని అన్నారు. శ్రీవారి దయతో కేసీఆర్ ఆరోగ్యం కూడా బాగా అయిందని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందిందని, ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకున్నానని అన్నారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడని, ఇలాంటి రాజకీయాలను చాలా చూశాడని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఈ 100 రోజుల్లో ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని ఎంపీ లింగయ్య యాదవ్ తెలిపారు. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను పార్లమెంట్ సభ్యునిగా మా యొక్క తెలంగాణ రాష్ట్రానికి పాటు తెలుగు వారందరికీ కూడా మేలు జరగాలని, కాలం మంచిగా కావాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకున్నాం. మా నాయకుడు కేసీఆర్ గారి ఆరోగ్యం కూడా సరిగ్గా కుదుటపడ్డది. ఆయన దయ వల్ల మళ్ళా తెలంగాణలో ప్రజల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, కేసీఆర్ తర్వాత అటువంటి పరిపాలన జరుగుతలేదు అనేది ప్రజల్లో ఉన్నది. మేమందరం కూడా భగవంతుని కోరుతున్నాం. మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి అంతా కూడా మళ్ళీ జరగాలని చెప్పి మేము పనిచేస్తున్నాం. ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా మేమందరం కూడా చల్లగా ఉండాలని చెప్పి దేవుని అవును సార్. ఇది రాజకీయ పార్టీలు మీకు తెలుసు, అధికారం ఉన్నప్పుడు ఒక తీరు ఉంటారు, అధికారం పోయినాక ఒక తీరుగా అవుతారు. అటువంటిది ఏముండదు.
బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, కేసీఆర్ ఉద్యమ నాయకుడు కాబట్టి ఇవన్నీ ఎన్నో చూసిండు ఆయన. ఇవన్నీ రావటాలు పోవటాలు అంతా ఏం పట్టించుకోవు. ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుంది. ఇవాళ ఈ 100 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసి విసిగించుకుంటారు. ఒక పక్క కరెంటు లేక, సాగునీరు లేక, త్రాగునీరు కటకట. 100 రోజులకే కేసీఆర్ పరిపాలన పోయినాక ఇంత ఇబ్బంది జరుగుతుంది ఏందనే పరిస్థితికి వచ్చారు. అందుకే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి మాకు బ్రహ్మాండంగా మళ్ళీ కేసీఆర్ని ఆశీర్వదిస్తేనే పేద వర్గాలు ముందుకు పోతాయనేది ఉంది. ఈ ఒకరిద్దరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఏమీ కాదు. కొత్త నాయకులు ఎంతోమంది పుట్టుకొస్తారు. అంటే ఎప్పుడు లేదు. నాకు పెద్ద అవకాశం కల్పించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. మేము నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళం, పేద ప్రజల వర్గాల చెందిన వాళ్ళం కాబట్టి మేమందరం కూడా కేసీఆర్ నాయకత్వంలో ఉంటాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే రోహిత్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల హనుమంతరావు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకెళ్లాలని స్వామివారిని ప్రార్థించారని అన్నారు. ఆగస్టులో మా కొడుకును మెదక్ ఎమ్మెల్యేని చేయాలని కోరుకున్నానని, శ్రీవారి ఆశీస్సులతో ఈ రోజు మెదక్ ఎమ్మెల్యేగా గెలిచారని, అదేవిధంగా ఈ రోజు మా సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరికి పార్లమెంటు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, భారీ మెజారిటీతో గెలవబోతున్నారని శ్రీవారి సన్నిధిలో మల్కాజ్గిరి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ప్రభుత్వంలో మల్కాజ్గిరికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, మహేందర్ రెడ్డి 2 సార్లు మంత్రిగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఇప్పుడు ప్రభుత్వ విప్గా పనిచేస్తూ ప్రజలకు అనేక సౌకర్యాలను అందించారని మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 2 రాష్ట్రాల ప్రజలు బాగుండాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నారని అన్నారు. మా సతీమణి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తున్న సందర్భంగా స్వామివారి ఆశీస్సులు మాపై ఉండాలని శ్రీవారిని దర్శించుకుని కోరుకున్నామని అన్నారు. 2 రాష్ట్రాలు కూడా బ్రహ్మాండంగా తెలుగు రాష్ట్రాలు ముందుకు పోవాలని ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని కోరేవాని, మరి అదేవిధంగా ముందుకు పోతా ఉన్నాయి. ఆగస్టులో మా అబ్బాయిని మెదక్ ఎమ్మెల్యే చేయాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని కోరడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఊహించని విధంగా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి బ్రహ్మాండంగా ముందుకు పోతాం. మరి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఒక రిప్రజెంటేషన్ కూడా కాంగ్రెస్కు లేదు. ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ఎంపీ క్యాండిడేట్గా మేడం గారు అవుతారు. మరి ఇండియాలోనే మంచి పేరు, ఎందుకంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ పార్లమెంట్ ఈజ్ మల్కాజ్గిరి పార్లమెంట్. 38 లక్షల ఓట్లున్నాయి. బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారని చెప్పి గుట్టపై నుంచి మరి రాష్ట్ర ప్రజానీకానికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున్ ఖార్గే గారికి, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా మేడం గారిని గెలిపించి ఢిల్లీకి పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. 2 రాష్ట్రాల ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, మరి మల్కాజ్గిరి నుంచి కూడా మా సత్యమణి సునీతారెడ్డి గారు నిలబడ్డారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోనికి వచ్చినాం. మేము కూడా 2 సార్లు మంత్రిగా, 3 సార్లు జడ్పీ చైర్మన్గా రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రజల ఆశీస్సులతోటి మరి ముందుకు పోతున్నాం. కాబట్టి మరి మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆస్వాదించాలని చెప్పుకుంటూ, మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మరి 2 సార్లు జడ్పీ చైర్మన్గా సునీతారెడ్డి గారు, మరి ఇప్పుడు జడ్పీ చైర్మన్ ఉన్నారు. మరి నేను కూడా 2 సార్లు మంత్రిగా, 4 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నాం. కాబట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలను ఆశలు కోరుకుంటూ మల్కాజ్గిరి పార్లమెంటు గెలవాలని చెప్పి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి అందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిలాల్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిన టీటీడీ. పాల్గొన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి. రేపు సీఎం పర్యటన నేపథ్యంలో పోతలపట్టు సమీపంలోని సభా ప్రాంగణాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణ స్వామి. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో తిరుపతి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన అలిపిరి పోలీసులు.
కుప్పం నియోజకవర్గంలో 14 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా. రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని, కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ను గెలిపించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేసిన వాలంటీర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.